మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. What is the power of actually affirming this positive statements in life? Right. Whatever మన ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాని గురించి పదే పదే మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే అఫర్మేషన్. జస్ట్ ఐ కాంట్ డూ ఇట్ అని మనసులో అనుకొని లేదంటే బయటకన్నా అనుకొని దాన్ని టేర్ చేయండి. ట్రై టు టేర్ దట్ పేపర్. మీరు కళ్ళు మూసుకొని ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి బయటికి అనుకుంటా అది టేర్ చేయండి. అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇందాకెందుకు చినగలేదు, ఇప్పుడు ఎలా చినిగింది? ఎంతసేపు ఇంటి పక్కన పిల్లలు ఎదురింటి వాళ్ళని వీళ్ళని నమ్ముతారు, లేదంటే కొంతమంది బాబాజీ గురూజీలను నమ్ముతారు తప్ప వాళ్ళ లోపల ఉన్న ఆ పవర్ అనేది నమ్మరు. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఇదే అఫర్మేషన్స్ ఇస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా నేను బిలీవ్ చేసేది లా ఆఫ్ యాక్షన్. ఎంతసేపు ఇక్కడ కూర్చొని అయిపోతుంది సక్సెస్ఫుల్ అంటే మిరాకిల్ జీవితాల్లో కావు, మిరాకిల్ చేయాలి. ఏమన్నా మైండ్ సెట్, అసలు ఏమన్నా ఆలోచన విధానం. ఇంకోటి కొంత లైఫ్ లో సగం ప్రాబ్లమ్స్ పోతే తెలుసా మీ మాటలు వింటుంటే. ఇట్లాగా ఏదన్నా అడగండి, ఇలా వస్తాయి ఆన్సర్లు. You talk about real estate, you talk about finances, you talk about business, you talk about YouTube, you talk about life strategies. ఇవన్నిటితో పాటు లైఫ్లో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ మోటివేషన్ గురించి కానీ, లేకపోతే పాజిటివ్ థింకింగ్ గురించి కానీ, ఇలా లైఫ్ అండ్ బిజినెస్ రిలేటెడ్ ఏది అడిగినా సరే వేణు కళ్యాణ్ ఇస్ దేర్ ఆన్ ది టాప్. అండ్ ఇప్పుడు నా షోలో మై గెస్ట్ టుడే వేణు గారు ఉన్నారు. హలో వేణు గారు, ఎలా ఉన్నారు? హలో అండి, నమస్కారం. నమస్తే, చక్కగా ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూస్తే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఆల్వేస్ స్మైలింగ్ అండ్ ప్లస్ ఇంకా చాలా చక్కగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది లవ్. థ్యాంక్ యూ. మిమ్మల్ని కలిసినప్పుడు వేణు గారు కొన్ని టాపిక్స్ మాట్లాడాలి అని అనుకున్నాను. అన్నీ కలిపేసేసి ఒకేసారి మిక్సీలో వేసేస్తే ఆడియన్స్ కూడా డెఫినెట్లీ కష్టంగా ఉంటుంది వాళ్ళకి తీసుకోవడానికి. సో మనం రెగ్యులర్గా కలుస్తూ ఉందాం, రెగ్యులర్గా చాలా పాడ్కాస్ట్లు చేద్దాం. బట్ టు స్టార్ట్ విత్ ఓం ప్రథమంతో మొదలు పెడితే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఏం చేసినా దేవుడు ఇంతే రాశాడు నాకు, ఇంతకు మించి నాకు రాయలేదు. నేను ఏది మొదలు పెడితే అది నాశనం, అది సర్వనాశనం, ఇలాంటి చండాలాలన్నీ నాకే జరుగుతాయి నేను అనే మైండ్ సెట్ ఉంటుంది చూసారా. దిస్ ఈస్ ది వెరీ కామన్ మైండ్ సెట్. ఎవరో ఒకళ్ళు లైఫ్లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇలా అనుకొని తీరుతారు. లేదు ఎంత దరిద్రంలో ఉన్నా సరే పాజిటివ్గా ఆలోచించాలి, అప్పుడే లైఫ్లో అంతా పాజిటివ్గా జరుగుతుంది అని మీలాంటి వాళ్ళు చెప్తారు. ఒక పక్క రూఫ్ కింద పడిపోయి చేస్తుంటే అబ్బా నేను మహల్లో ఉన్నాను అని ఎలా అనుకుంటారు వేణుగారు? హౌ డూ యూ థింక్ సో పాజిటివ్లీ? ఇంకా చెప్పాలంటే నేను ఎప్పుడు బాగున్నా, నేను ఎప్పుడు సంతోషంగా ఉన్నాను, ఇట్లాంటి కొన్ని అఫర్మేషన్స్ ఉంటాయి చూడండి. అఫర్మేషన్స్ వరకు బాగుంది, బట్ ఎప్పుడు అలా పాజిటివ్ అఫర్మేషన్స్ తో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏం చెప్తారు? వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ అన్ అఫర్మేషన్ టు స్టార్ట్ అవర్ ఇంటర్వ్యూ విత్? రైట్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఆల్వేస్ పాజిటివ్గా ఆలోచించడం అనేది నా దృష్టిలో దేవుని వల్ల కూడా అవుతుందో తెలియదు, కానీ అంటే నేను కూడా చెప్తే నాతో కూడా కాదు, అది ఎవరితో కూడా కాదు. అలా అంటే ఒకవేళ అది పెద్ద అబద్ధం. ఓకే, బట్ ఏంటంటే ఒక ట్రైన్ ఒక పట్టాల మీద వెళ్తుంటుంది. ఒకవేళ అది డిస్ట్రాక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ అది పట్టాల మీదకి తీసుకొచ్చే బాధ్యత ఆ ట్రైన్ డ్రైవర్ అనేది ఉంటుంది. అలా ఎక్కువ లాజిక్ పోకండి, మళ్ళీ ఎక్కడికో వెళ్తుంది అది. సో బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కూడా డిస్ట్రాక్ట్ అవుతాం. ఓకే, మనందరికి కూడా నెగిటివ్ థాట్స్ వస్తాయి. మళ్ళీ మన లైఫ్ని మనం ఎలా కంట్రోల్ చేసుకుంటున్నామో దట్ ఈస్ వాట్ ఈస్ సక్సెస్. ఓకే, సో ఆ కంట్రోల్ చేసుకోవడానికి అఫర్మేషన్స్, ఆ కంట్రోల్ చేసుకోవడానికి వాట్ ఎవర్ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్లు అనేది డిజైన్ చేయడం అనేది జరిగిందనమాట. సో మనం ఎప్పుడైతే మనకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకోలేమో ఇంకొకరిని మనం కంట్రోల్ చేస్తారు. ఆ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ అఫర్మేషన్స్, ఈ పాజిటివ్ థింకింగ్ అండ్ ఎవ్రీథింగ్. రైట్. సో అట్లా అని చెప్పేసి ప్రతిసారి ఇది పాసిబుల్ అవుతుంది అంటే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వి థింక్ అండ్ హౌ వి రియాక్ట్. ఓకే, నేను ఒక మంచి కాన్సెప్ట్ అనేది చెప్తాను. సిచ్యువేషన్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఇది నా ఫేవరెట్ చాలా. మళ్ళీ ఒకసారి, సిచ్యువేషన్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్స్. ఇప్పుడు బయట వర్షం పడుతుందని అనుకుందాం చాలా. ఇప్పుడు అది సిచ్యువేషన్, దాన్ని మనం చేంజ్ చేయగలుగుతామంటే చేంజ్ చేయలేం.
కానీ దానికి ఇచ్చే రెస్పాన్స్ బట్టి రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఈ ఏదో వర్షం, ఇందాక మీరు కొన్ని వర్డ్స్ యూజ్ చేశారు కదా, ఎప్పుడు ఇంతే, ఎప్పుడు జీవితం అంతే, నేను అదేందేమో, నేను ఇప్పుడు వెళ్తాప్పుడే వర్షం పడుతుంది అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు అలా రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి మైండ్ అనేది ఏమంటుంది, నీ జీవితం ఇంకా ఏడ్చినట్టు ఉంటుంది, ఇక కూర్చో ఇక్కడ అని చెప్తుంది. అదే ఒకవేళ రెస్పాన్స్ మనం చాలా ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో వెళ్ళి మనం ఆడుకున్నాం, ఇప్పుడు మళ్ళీ పడుతుంది, మళ్ళీ ఎందుకు తడుచుకుంటూ వెళ్ళొద్దు, ఆ ఫీల్ ఎంత బాగుంటుంది. రేపటి రోజున ఇప్పుడు మంచి ఎండాకాలంలో వర్షం పడాలని మనం కోరుకుంటాం, పడుతుంది అప్పుడు పడదు కదా. అదేదో ఇప్పుడు పడుతున్నప్పుడు దాన్ని ఎందుకు మనం ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఎంజాయ్ ద ప్రాసెస్, నాట్ ద గోల్. వండర్ఫుల్. సో చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మొబైల్ కొనగానే ఫుల్ ఆనందంగా ఫీల్ అవుతారు. అది ఒక్క రోజుకే. ఒక బండి కొనగానే ఫుల్ ఆనందం ఒక రోజుకే. ఇంకేదైనా కొనగానే ఒక్క రోజుకే ఉంటుంది అది. కానీ ఆ కొనే ప్రాసెస్ ఎవరు కూడా ఎంజాయ్ చేయరు. నేనేమంటున్నానంటే ఎంజాయ్ ద ప్రాసెస్, నాట్ ద గోల్. ఓకే, సో ఇప్పుడు ఆ రెస్పాన్స్ ఏదైతే ఉందో మనం చేంజ్ చేసుకుంటున్నట్టయితే రిజల్ట్ కూడా చేంజ్ అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాం, వర్షం పడుతుంది, ఏడ్చుకునే కూర్చున్న కన్నా ఈ వర్షంలో తడుచుకుంటారని పోతా, ఎంజాయ్ చేసుకుంటూ పోతా అంటే ఆ పని అయిపోతుంది కదా. అంటే దట్ రిజల్ట్స్ విల్ బి పాజిటివ్. ఓకే, ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, వర్షం అనేది చాలా పడుతుంది, దానికి ఏడ్చుకుంటే కూర్చునే కన్నా ఆ తడుచుకుంటారని వెళ్ళినా కూడా ఆ ఇంటర్వ్యూ ఎవరైతే తీసుకుంటారో, అరే వర్షంలో కూడా వీళ్ళు కష్టపడుకుంటూ తడుచుకుంటూ వచ్చారు కాబట్టి యు ఆర్ సెలెక్టెడ్, ఇలానే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే ఒక బిజినెస్ రిలేటెడ్ ఎవరిదైనా క్లయింట్ రిలేటెడ్ వెళ్తున్నారు, ఆ తడుచుకుంటూ వెళ్తున్నా కూడా అరే ఈ పర్సన్ నాకు ప్రోడక్ట్ ఇస్తాడు కదా, అది ఎట్లా బాగుంటుందో నాకు తెలియదు, కానీ ఈ పర్సన్ తడుచుకుంటూ వచ్చి నా దగ్గర వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అంటే సమ్వేర్ ఆ ప్రోడక్ట్ కూడా బాగుంటుందని ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అంటే రిజల్ట్ విల్ బి పాజిటివ్. సో అట్లా వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ అక్కడ జరిగినప్పుడు మన రెస్పాన్స్ ఇచ్చే బట్టే రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మన చేతిలో ఒక 30,000-40,000 మొబైల్ ఫోన్ అనేది ఉందనుకుందాం. సరే పోనీ 20,000 అనేది ఉందనుకుందాం. ఆ సడన్గా కింద పడి పడిపోయింది ఏదో బై మిస్టేక్గా. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఎవరైతే ఇందాక నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించాలి వాళ్ళని అంటారు కదా, సో వాళ్ళు ఏడుస్తారు ఇంకా, అయ్యో మొబైల్ ఫోన్ పడిపోయింది, లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసేసి నా మొబైల్ ఫోన్ పడిపోయింది అని చెప్పి ఆ ఫీలింగ్ సాడ్ అయితే అలా ఓపెన్, అంటే అంత ఘోరంగా ఉన్నారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏంటంటే ఆ రోజు అన్నమే తినరు, అయ్యో నా మొబైల్ ఫోన్ పడిపోయింది అని చెప్పి ఏడ్చుకుంటూనే ఉంటారు. ఇంకా కొంతమంది చాలా డల్గా ఫేస్ పెడతారు. అంటే ఎందుకు పెట్టారని ఒకరు వచ్చి అడగాలి, అప్పటి వరకు అలా అట్లనే పెడతారు అనమాట. ఏమైంది అడగవు అని అడుగుతారు. ఇంకా కొంతమంది సరే ఏమైంది చెప్పండి, మొబైల్ ఫోన్ కింద పడిపోయింది, ఓకే సరే అంటే ఇప్పుడు ఓకే సార్ అయితే ఫీల్ కావాను అంటారు. అంటే కొంతమంది ఆ తలుచుకొని అనేది ఏడుస్తుంటారు అన్నమాట. సో నేను అలా తలుచుకొని ఎవరైతే ఏడుస్తుంటారో వాళ్ళ పక్కన వెళ్ళి కూర్చొని అంటాం, సరే నేను కూడా ఏడుస్తాను నీతో పాటు, మొబైల్ ఫోన్ వస్తుందా చెప్పు, వస్తుందంటే ఇద్దరం గట్టిగా ఎడుదాం ఇంకా అంట. అట్లెట్లయితే మరి అదే కదా, ఇప్పుడు మొబైల్ ఫోన్ పడిపోయింది అనేది ఒక సిచ్యువేషన్. ఇప్పుడు దానికి రెస్పాండ్ మనం ఏమిస్తున్నాం, ఇందాక చెప్పిన అన్ని నెగిటివ్ రెస్పాన్సే. అదే ప్లేస్లో ఇలా ఆలోచిస్తే ఇంకా లైఫ్ చేంజ్ అవుతుంటుంది. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇలా ఆలోచిస్తారు. ఏమని, ఇప్పుడు 20,000 మొబైల్ ఫోన్ కింద పడిపోయిందంటే నా జీవితంలోకి 30,000 or 40,000 ఫోన్ రాబోతుంది. సో దానికి నేను ఇప్పుడేం కష్టపడాలి, దాని తగ్గట్టు నేనేమి ఇప్పుడు ఆలోచించాలి అంటే లైఫ్ మూవ్ ఆన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు 20,000 పడిపోయింది అనేసరి ఏడ్చుకునే వచ్చేసరికి మన మైండ్ బ్లాక్ అయిపోయింది. అదే 20,000 ఫోన్ పడిపోయింది కదా, ఇప్పుడు 40,000 ఫోన్ కోసం నేను ఏం చేయాలి అంటే మైండ్ ఓపెన్ అయిపోయి సజెషన్స్ ఇస్తుంటుంది అనమాట. మేబీ ఇన్స్టెంట్గా అంత జోష్ రాకపోవచ్చు, బట్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ హావ్ టు ఓవర్కమ్ ఇట్ ఫర్ అ బెటర్ లివింగ్. ఇంకెవరో వచ్చి ఓవర్కమ్ చేయలేరు. ఇంకా కొంతమంది ఇదే పేరుని చూసుకొని బిజినెస్ కూడా చేసుకుంటారు, ఉంగరం వేసుకో అయిపోతుంది, లేదంటే పేరు చేంజ్ చేసుకో అయిపోతుంది అని వాళ్ళు ఇది కూడా ఎమోషన్ని బిజినెస్ క్యాచ్ చేసుకుంటారు. బట్ అది కాదు కదా రియాలిటీ. వీ హ్యావ్ టు మూవ్ ఆన్, వీ హ్యావ్ టు ట్రైన్ అవర్ మైండ్. ఓకే, సో ఇప్పుడు అదే ప్లేస్లో ఇంకా ఏం చేయాలంటే, ఎందుకంటే భగవంతుడు కూడా కోరుకుంటున్నాడు అనమాట, ఎన్ని రోజులు ఆ డబ్బా ఫోన్ వాడుతూ ఇట్స్ టైం టు బై ఎ న్యూ ఫోన్ అని. అలానే ఇప్పుడు చెప్పులు పోయినప్పుడు కూడా చాలామంది ఏడుస్తుంటారు కదా. సో అదే చెప్పులు ఎందుకంటే వాడి అరిగిపోయినాయి కాబట్టి పోయినాయి, ఇప్పుడు కొత్త చెప్పులు కొనుక్కో. ఇంటర్ ఆఫ్ ఏడ్చే కన్నా ఇమీడియట్లీ వీ షుడ్ చేంజ్ అవర్ మైండ్. వేణుగారు కొన్నిసార్లు ఒక థియరీ ఉంటుంది, ప్రీచింగ్ ఇస్ ఆల్వేస్ ఈజీ దెన్ ప్రాక్టీసింగ్ అని. ఇప్పుడు మీరు యూ బీయింగ్ అ లైఫ్ అండ్ అ బిజినెస్ కోచ్, మీరు ఇట్లాంటివి ఎన్నన్నా చెప్తారు. బట్ ప్రాక్టికల్ గా ఈ ఇంటర్వ్యూ సాక్షిగా తెలుసుకుందాం అనుకుంటున్నాను, మీ లైఫ్ లో నిజంగా మోస్ట్ డిప్రెసింగ్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఉండి, అది మీరు మీ పాజిటివ్ మైండ్ సెట్ తోనో లేకపోతే మీరు అన్నట్లు సిచ్యువేషన్ ఓవర్కమ్ అయ్యే మైండ్ సెట్ తోనో ఎలా ఓవర్కమ్ అయ్యారు, లైవ్ ఎగ్జాంపుల్ చెప్పండి. చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇందాక మొబైల్ ఫోన్ చెప్పింది నా జీవితంలో జరిగింది, అలా నేను అనుకున్నాను. అట్లా కాదు, పెద్దవి. అదే ఒకసారి నేను ఇలానే ఒక పని మీద వెళ్తుంటే నా లెగ్ అనేది ఫ్రాక్చర్ అయింది అనమాట. సో ఆల్మోస్ట్ డాక్టర్స్ చెప్పారు ఒక 1 month బెడ్ రెస్ట్. ఆ 1 monthలో కూడా ఎలా ఉండదంటే, నువ్వు మూమెంట్ 1% కూడా చేయకపోతే నువ్వు 1 monthలో రికవర్ అయ్యి మళ్ళీ నువ్వు ప్రోగ్రామ్స్, స్టేజ్ షోస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ 1 monthలో నువ్వు కనుక ఇంట్లో కూర్చొని కూడా నువ్వు అక్కడిక్కడ తిరిగినావు అనుకో, ఇది 2 months అవుతుంది అని చెప్పిండు.
సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సీరియస్గా నేను కమిట్మెంట్ తీసుకునే ఏంటంటే నేను 1 monthలో రికవరీ కావాలి. ఎందుకు అని అంటే నాకు వర్క్స్ చాలా ఉన్నాయి, అవన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి. నేను పొరపాటున మూమెంట్ చేస్తే మళ్ళీ నాది 2 monthsకి వెళ్తుంది బెడ్ రెస్ట్. ఫస్ట్ అక్కడ ఫిక్స్ అయ్యాను. సెకండ్ అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు నేను ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఏడ్చే కన్నా అండ్ ప్లస్ నా ఆఫీస్ ఏమైపోతుందో, నా టీం ఏమైపోతుందో, నా స్టేజ్ షోస్ ఏమైపోతుందని ఇవన్నీ ఏడ్చే కన్నా ఎప్పటి నుంచో నేను బ్రేక్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. కాబట్టి భగవంతుని వల్ల ఇప్పుడు నాకు బ్రేక్ అనేది దక్కింది. ఎందుకంటే ట్రైనింగ్ ఫీల్డ్లోకి 2011లో వచ్చాను నేను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్సిడెంట్ 2024లో జరిగింది అనమాట. ఓకే, సో 2011 నుంచి 2024 వరకు అసలు రెస్ట్ మోడ్ అంటూ లేదు నాది. లైఫ్ ఫుల్ పరిగెత్తడంలో ఉంది. ఎందుకంటే ఇంకా ఆ జర్నీ నెక్స్ట్ టైం మాట్లాడుకుందాను. సో ఇప్పుడు నాకు ఫీల్ అయినా నేను హ్యాపీగా ఫస్ట్ టైం, ఇంక్లూడింగ్ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం మా ఇంట్లో ఉంటున్నాడు ఇతను హ్యాపీగా అని చెప్పేసి ఫ్యామిలీతో. సో అప్పుడు అక్కడ ఉండి నేను ఏం ఆలోచించానంటే ఇన్ని రోజులు అనేది నాకు రెస్ట్ దొరకలేదు. రెస్ట్ దొరికిందని ఫస్ట్ అలా ఆలోచించాను. ఎందుకంటే దట్ ఈస్ రెస్పాన్స్. కాలు ఇరగడం అనేది సిచ్యువేషన్, దిస్ ఇస్ మై రెస్పాన్స్. రెండోది వచ్చేసి ఎప్పటి నుంచో నేను కొన్ని బుక్స్ చదవాలనుకున్నాను. ఇప్పుడు నాకు టైం దొరికింది, నేను బుక్స్ చదువుతున్నాను. అండ్ ఎప్పటి నుంచో కొన్ని కోర్సెస్ నేను కోర్స్ డిజైన్ చేశాను. ఎప్పటి నుంచో ఒక బుక్ రాయాలనుకున్నాను. ఆ టైంలో నేను బుక్ కూడా రాసేసాను. అదంతా 3-4 పనులు అయిపోయినాయి అనమాట ఆ 1 monthలో. అంటే అవన్నీ ఎప్పటి నుంచో అనుకుంటూనే అయిపోయినాయి. ఇక్కడ ఐ హావ్ చేంజ్డ్ మై ఫోకస్. బట్ ఇదే సిచ్యువేషన్లో ఇంకా వేరే వాళ్ళకి నార్మల్ మైండ్ సెట్ వాళ్ళకి జరిగింది అనుకోండి, యాక్సిడెంట్ ఆర్ వాట్ ఎవర్ జరగడానికి జరిగింది. డాక్టర్ చెప్పాడు హాస్పిటల్లోనైనా 1 month రెస్ట్ ఆర్ ఇంకేదైనా బెడ్ రెస్ట్ అనేది తీసుకోమని చెప్పారు అనుకోండి. అమ్మో ఇప్పుడు 1 month అంటే నాకు ఎన్ని ఈఎంఐస్ వస్తాయో, లేదంటే నా ప్రాబ్లమ్స్ ఏంటో, లేదంటే హాస్పిటల్లో ఉంటే ఇవి ఎంత బిల్లులు అవుతాయో అని చెప్పేసి అలా ఏడ్చుకుంటూ కూర్చుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అందరు వచ్చి నన్ను పలకరిస్తారు, అయ్యో అలా అయిపోయిందా. మీ ఫేవరెట్ డైలాగ్ ఒకటి, అవునా నిజమా. సో అలా అయిపోతుంది. ఓకే, సో వాళ్ళు అలా ఏడ్చుకుంటుంటారు. ఇంకా ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, ఎలా ఎప్పటి నుంచో నేను రెస్ట్ తీసుకోవాలని, ఇప్పుడు 1 month నాకు రెస్ట్ దొరికింది, ఇది హాస్పిటలే అనుకోండి. రెండోది ఎప్పటి నుంచో నేను రిలేటివ్స్ని కలవాలనుకుంటున్నా, ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు నా దగ్గర కలవడానికి, ఎంత మంచి విషయం ఇది. అండ్ ఇంకోటి ఉట్టి చెల్లుతున్నారు, ఫ్రూట్స్ జ్యూస్తో వస్తారు. ఏమన్నా మైండ్ సెట్, అసలు ఏమన్నా ఆలోచన విధానం. ఇంకోటి కొంత లైఫ్ లో సగం ప్రాబ్లమ్స్ పోతే తెలుసా మీ మాటలు వింటుంటే. ఆల్ అబౌట్ థింకింగ్ అండి, మైండ్ సెట్, ఎంత ఇంకేం లేదు. వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు అంటే ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అంటే నేను. ఓకే, సో ఇంకొకటి కూడా ఉంది అనమాట. అందుకనే మీరంత గొప్ప స్పీకర్, అసలు జనాలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు మిమ్మల్ని అంతే. అంతా మా గురువులు నాకు నేర్పించింది, క్రెడిట్ వాళ్ళకి. సో జనరల్గా ఇంకోటి కూడా ఏంటంటే కొంతమంది బిజినెస్ ఓనర్స్ ఉంటారు, లేదంటే ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కస్టమర్స్ లేరు అంటారు. 1 month యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో పడ్డప్పుడు ఒకరే ఉండరు కదా, డిఫరెంట్ వాళ్ళకి చెప్పాలి కూడా, జనరల్ వాళ్ళనే పెట్టండి అని. అన్ని పక్కకు బెడ్స్ ఉంటారు కదా, ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పుడు లేచి మాట్లాడాలి. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోగానే అందరు బెడ్ ఫ్రెండ్స్తోనే అందరికీ ఫ్రెండ్షిప్ చేసుకొని హాస్పిటల్ ఫ్రెండ్స్ గ్రూప్ అని క్రియేట్ చేసుకొని వాళ్ళతో రిలేషన్ చేస్తే వాళ్ళు రిస్టార్ట్ చేయడానికి మంచి బిజినెస్ చేసుకోవచ్చు. ఎన్ని ఆలోచించవచ్చు ఇలా ఎగ్జాక్ట్లీ పాజిటివ్ గా ఆలోచించడం స్టార్ట్ చేస్తే అసలు స్కై ఇస్ ద లిమిట్ లాగా ఉంది. అయితే ఇందులో 2 ఉన్నాయండి. ఇంకొకటి కూడా, ఇది సిచ్యువేషన్ ప్లస్ రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అన్న కదా. ఈ రెస్పాన్స్లో కూడా 2 ఉంటాయి, ఒకటి ఇన్ కంట్రోల్, ఒకటి అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇప్పుడు ఎదుటి వాళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తారో మన చేతిలో కంట్రోల్ లేదు. ఎదుటి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుతున్నారో మన చేతిలో కంట్రోల్ లేదు. ఎదుటి వాళ్ళు మన లేనప్పుడు మన గురించి ఏం చెప్తున్నారో, ఎవరితోని ఏం చేస్తున్నారో అనేది కూడా మన చేతిలో కంట్రోల్ అనేది లేదు. అండ్ అలానే ఎదుటి వాళ్ళ యాక్షన్స్ మన చేతిలో కంట్రోల్ లేవు, మన పాస్ట్ మన చేతిలో కంట్రోల్ లేదు, మన ఫ్యూచర్ మన చేతిలో కంట్రోల్ లేదు. మన కంట్రోల్లో ఉన్నది ఏంటి అంటే మన నోటి మాటలు, మన నోట్ల నుంచి వచ్చే మాటలు. రెండోది వచ్చేసి మన యాక్షన్స్, మన గోల్స్, మన థాట్స్, దిస్ ఆల్ ఆర్ ఇన్ అవర్ కంట్రోల్. సో జనాలు ఏంటంటే కొంతమంది, అందరు కాదు, ఎస్పెషల్లీ నెగిటివ్ మైండ్ సెట్, డిప్రెషన్ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ చేతిలో లేని కంట్రోల్ దాని గురించి ఎక్కువ గింజుకుంటారు, ఎక్కువ బాధపడతారు, ఎక్కువ వాళ్ళు ఓవర్గా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు నాకు అట్లెందుకు అన్నది అని చెప్పేసి తలుచుకొని బాధపడుతుంటారు. తను అనేసింది తన క్యారెక్టర్ కదా, మనం ఏం చేయగలుగుతాం అది. రెండోది, వాళ్ళు మనం లేనప్పుడు మన గురించి చెప్పారు, అది వాళ్ళ క్యారెక్టర్ కదా, మనం ఏం చేయగలుగుతాం. వాళ్ళు అన్నారు అని చెప్పేసి ఆ విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతుంటారు కదా. ఎక్కడ బాధపడుతున్నారంటే వాళ్ళ చేతిలో కంట్రోల్ లేని దాని గురించి బాధపడుతున్నారు. సో నేనేమంటానంటే మన చేతిలో ఉన్న దాని గురించి మనం బాధపడ్డా దానికి ఒక అర్థం, మీనింగ్ అనేది ఉంటుంది అనమాట. సో మన చేతిలో లేని దాని గురించి ఎంత ఆలోచించినా కూడా ఎండ్ ఆఫ్ ది డే మనం డిప్రెషన్లోకి వెళ్తాం కానీ ప్రాబ్లమ్ ఓవర్కమ్ కాదు. సో ఇది కూడా ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే ఇన్ కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అనేది ఆల్వేస్ తెలుసుకోవాలి. అవుట్ ఆఫ్ కంట్రోల్ ఇందాక మనం చెప్పినాయి, ఇన్ కంట్రోల్ మన చేతిలో ఉన్నాయి. సో మన చేతిలో ఉన్న దాని గురించి మనం ఆలోచించిన ఎప్పుడు కూడా లైఫ్లో మనం డిప్రెషన్లో కోను, ఆల్వేస్ విల్ ఫీల్ హ్యాపీ.
సో అవతల వాళ్ళు ఏదైతే చేస్తారో పాస్ట్ ఆర్ ఫ్యూచర్ గురించి మనం ఆలోచిస్తే డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, యాంగ్జైటీలోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఆల్ పాయింట్స్ నోటెడ్ వేణు గారు, సూపర్. టు మూవింగ్ అహెడ్, ఇప్పుడు అంటూ ఉంటారు కదా పాజిటివ్ అఫర్మేషన్స్ అని, ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అఫర్మేషన్స్ రీల్ ఒక్కటి సెలెక్ట్ చేసామా, మార్నింగ్ అఫర్మేషన్స్, నైట్ అఫర్మేషన్స్, ఆఫ్టర్నూన్ అఫర్మేషన్స్, ఇన్ని అఫర్మేషన్స్ అసలు ఎట్లా గుర్తుంచుకుంటాం ఫస్ట్ ఒకటి చెప్పండి. అండ్ వాట్ ఈస్ ది పవర్ ఆఫ్ actually affirming this positive statements in life? Right. So now affirmation meaning is very very simple. జనాలు కొంతమంది కాంప్లికేట్ చేస్తారు కానీ అది చాలా సింపుల్. వాట్ ఎవర్ మన ఎండ్ ఆఫ్ ద డే మన లైఫ్లో ఏదైతే కావాలని మనం కోరుకుంటామో దాని గురించి పదే పదే మన మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే అఫర్మేషన్స్. ఓకే, ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అని అంటే అది మైండ్కి ఇస్తున్నప్పుడు మనం సక్సెస్ దారిలోకి అది తీసుకెళ్తుంది. ఓకే, నేను చేయగలుగుతాను మైండ్కి అఫర్మేషన్ ఇస్తే చేసేటట్టు అది రెడీ చేస్తుంది అంతే మైండ్ని. అంటే మన సబ్కాన్షియస్ మైండ్కి పదే పదే ఏమైనా వర్డ్స్ ఇస్తే అది రియాలిటీలోకి ఫుల్ఫిల్ చేస్తుంది. దట్స్ ఎ రియాలిటీ అంతే, ఇంకేంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఒక్క డేలో ఒక మనిషికి ఆల్మోస్ట్ 60,000+ థాట్స్ వస్తాయి. అందులోకి 90% ఆర్ నెగిటివ్ థాట్స్. ఓకే, అండ్ 10% ఆర్ పాజిటివ్ థాట్స్ అనమాట. సో ఈ నెగిటివ్ థాట్స్ వల్ల మనిషి మిరాకిల్ చేయగలుగుతాడా? చేయలేడు. సో అందుకోసం అట్లీస్ట్ ఈ అఫర్మేషన్స్ ఇచ్చుకోవడం ద్వారా పాజిటివ్, ఓకే, అట్లీస్ట్ సంథింగ్ పాజిటివ్ లైఫ్లో జరిగే ఛాన్సెస్ అనేది ఉంటాయి. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. నేను పవన్ ఆ పేపర్ ఆ పెన్ని మీరు అక్కడ కూర్చొని ఇప్పుడు ఒకటి చేయండి. ఇప్పుడు మీతో అఫర్మేషన్ రిలేటెడ్ ఇప్పుడే ఒక శాంపుల్ చూపిస్తాను. అంటే మీరు అన్ని అఫర్మేషన్స్ అవసరం లేదు నాకు. ఓకే ఓకే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో కొన్ని పనులు మీ జీవితంలో అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అది టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ఆర్ టువర్డ్స్ యువర్ ప్రొఫెషన్ ఆర్ టువర్డ్స్ ఎనీథింగ్. ఓకే, బట్ అది సమ్వేర్ సమ్హౌ అవ్వలేకపోతుంది అని అనుకుందాం మనం. ఓకే, ఒక్కసారి మీరు జస్ట్ 30 సెకండ్స్ని కళ్ళు మూసుకొని ఒక పని అనుకోండి, ఏదైతే మీకు అవుతలేదు అనుకోండి, కళ్ళు అవ్వట్లేదు అన్నది అనుకోండి ఒక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ యూఆర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు యువర్ మైండ్. క్లోజ్ యువర్ ఐస్, జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్డ్స్. మీరు ఎప్పటి నుంచి ఒక పని అనుకుంటున్నారో అది అవ్వట్లేదు, జస్ట్ అవ్వట్లేదు అని ఒకసారి ఇమాజిన్ చేసుకుంటుండండి. ఓకే, రైట్, ఓపెన్ యువర్ ఐస్. జస్ట్ ఐ కాంట్ డూ ఇట్ అని చెప్పేసి ఒకసారి రాయండి క్యాపిటల్ లెటర్స్లో పెద్దగా. యా, ఓకే, ఐ కాంట్. ఓకే, రైట్, కింద డూ ఇట్ అని కింద రాసుకోవచ్చు. ఎస్, డూ ఇట్. బాగుంది మీ హ్యాండ్ రైటింగ్. ఓకే, సో నౌ గివ్ మీ దట్ స్కెచ్. ఓకే, ఇప్పుడు ఆ పేపర్ ఇలా పైన పట్టుకోండి. ఓకే, రైట్, నౌ క్లోజ్ యువర్ ఐస్. జస్ట్ ఐ కాంట్ డూ ఇట్ అని మనసులో అనుకొని లేదంటే బయటికన్నా అనుకొని దాన్ని టేర్ చేయండి. ట్రై టు టేర్ దట్ పేపర్. ఓకే, జస్ట్ టేర్ ఇట్. ఎస్, ఓకే, ఇంకొకసారి ట్రై చేయండి కళ్ళు మూసుకొని. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, డూ ఇట్. ఓకే, అవుతలేదు. ఓకే, నో ప్రాబ్లం, జస్ట్ ఇవ్వండి. ఓకే, సో నా ఇప్పుడు అదే పనిని మీరు పట్టుకోండి, స్కెచ్ పట్టుకోండి, ఒక్కసారి మనసులో కళ్ళు మూసుకొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, ఫోకస్ ఆన్ మై వర్డ్స్. ఇప్పుడు అదే పని మీ లైఫ్లో ఆల్రెడీ అయిపోతుందని చెప్పి ఇమాజిన్ చేసుకోండి. అండ్ యు ఆర్ ఫీలింగ్ కాన్ఫిడెంట్ అండ్ ఆల్సో ఆ పని సక్సెస్ఫుల్ అయినందుకు యు ఆర్ షోయింగ్ గ్రాటిట్యూడ్ టు ద నేచర్ అండ్ హూ ఎవర్ ఆ పని మీకు అవ్వటట్టు హెల్ప్ చేశారు. ఓకే, నౌ ఓపెన్ యువర్ ఐస్. ఐ కెన్ డూ ఇట్ అని రాయండి. చిన్నగా రాసినా పర్లేదు. ఐ క్యాన్ కింద డూ ఇట్. ఓకే, గివ్ మీ ద స్కెచ్. రైట్, ఒక్కసారి కళ్ళు మూసుకోండి, పేపర్ పట్టుకోండి, అక్కడ కొంచెం డిఫరెంట్ ఓకే ఓకే కొంచెం దూరం చేతులు పెట్టండి. యా, ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి బయటికి అనుకుంటా అది టేర్ చేయండి. యా, డూ ఇట్, ఫినిష్ ఇట్, finish. You have done it. That is the power of affirmations. Can you give me the paper? నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. ఇందాకెందుకు చిన్నగలేదు, ఇప్పుడు ఎలా చినిగింది? That's the power of affirmations. So గారు మీరు సీరియసా? No. సో ఇక్కడ ఒకటే నేను చెప్తున్నాను అనమాట, మన మైండ్కి ఏదైతే పదే ఇన్ఫర్మేషన్స్ ఇస్తామో అది రియాలిటీలో కన్వర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను ఇప్పుడు నేను చాలా. ఇది కాకుండా ఇంకా చాలా ఇస్తాను నేను మీకు రియాలిటీలోకి. ఇది జస్ట్ నేను మీ మైండ్తో ఆడిన చిన్న ట్రిక్ అది, బట్ రియాలిటీలోకి ఇలాంటివి చాలా పాసిబుల్ అవుతాయి. కానీ జనాలకు అది తెలియదు. దే డోంట్ బిలీవ్ ఆన్ దెమ్ సెల్ఫ్ బిలీఫ్ అనేది ఉండదు. ఎంతసేపు ఇంటి పక్కన వాళ్ళని ఎదురింటి వాళ్ళని వీళ్ళని నమ్ముతారు, లేదంటే కొంతమంది బాబాజీ గురూజీలను నమ్ముతారు తప్ప
వాళ్ళ లోపల ఉన్న ఆ పవర్ అనేది నమ్మరు. అండ్ ఆల్రెడీ స్వామి వివేకానంద చెప్పారు, ఆల్ ద పవర్స్ ఆర్ విత్ ఇన్ యూ, కెన్ డూ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, బట్ దే డోంట్ బిలీవ్ దెమ్ సెల్ఫ్, రైట్? సో ఆల్వేస్ పవర్ గురించి బయట వెతుకుతుంటారు మీరు, బెరాస్ ఆ పవర్ ఇన్సైడ్ ఉంది, కానీ వాళ్ళు అది గ్రహించాలి. ఎగ్జాంపుల్ హనుమంతునికి కూడా జామవంతుడు చెప్పాడు అనమాట, నీ లోపల ఆ పవర్ ఉంది, గో యూ కెన్ డూ ఇట్ అంటే కథ ఫినిష్. సో అలాంటి చెప్పేవాళ్ళు తక్కువైపోయారు ఈరోజు. ఎంతసేపు మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా జమ అయిపోయారు అంటే నీతోని కాదు, నీతోని కాదు, నీతోని కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ అవ్వడం ద్వారా మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. కొంతమంది పేరెంట్స్ కూడా పిల్లలకి ఇదే అఫర్మేషన్స్ ఇస్తున్నారు, వీటితోడు కాదు, వీటితోడు కాదు. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏమంటారు, మా అబ్బాయి ఎప్పుడు చదవడం. వాళ్ళ లోపల ఫీలింగ్ ఏమవుతుంటుంది, మా మదర్ ఇలా అంటుంది, నేను ఎప్పుడు చదవనని, ఇప్పుడు మా మదర్ చెప్పింది కాబట్టి నేను ఛాలెంజ్గా తీసుకొని నేను చదువుతా అని చెప్పి ఫీల్ అవుతాడు వాడు. వాళ్ళ లోపల ఏమైనా ఫీల్ అవుతాడు, నేను ఇంకా చదవ అంటాడు వాడు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీడు చదవట్లేదని చెప్పే బదులు వీడు ఆల్రెడీ మంచిగా చదువుతున్నాడు, ఇంకొంచెం ఫోకస్ చేస్తే వీడు బెటర్గా చదవగలుగుతాడంటే బాగా చదవగలుగుతాడు. తారే జమీన్ పర్ అని ఒక మూవీ ఉంది అమెరికాది, రైట్? అక్కడ వాళ్ళ ఫాదర్ ఆల్వేస్ వాడు చదవడని చెప్పేసి వాడిని క్రిటిసైజ్ చేసి వాడిని ఒక హాస్టల్లో జాయిన్ చేస్తారు. దాని తర్వాత అక్కడ హాస్టల్లో మంచి టీచర్ దొరుకుతుంది, దట్ ఈస్ అమీర్ ఖాన్. దెన్ ఆఫ్టర్ అమీర్ ఖాన్ ఒకరోజు ఫాదర్ని పిలిచి, నీ చేతులారా నీ అబ్బాయిని నువ్వు చాలా జీవితాన్ని నాశనం చేసినావు, ఎంత పెద్ద నాశనం చేసినావు అని అంటే నువ్వు ఎప్పుడు వాడిని కంప్లైంట్స్ ఫోకస్ చేస్తావు కదా. సోలమన్ ట్రీ అనే ఒకటి ఉంటుంది, దాన్ని డైలీ జనాలు తిట్టుకునే వెళ్ళేవాళ్ళు. అండ్ సడన్గా ఒక రోజు అది కింద పడి చచ్చిపోయింది అనమాట. అంటే మాటల ప్రభావం చెట్టు పైన పడి చెట్టే చచ్చిపోతున్నప్పుడు మనుషుల పైన పడితే, పిల్లల పైన పడితే ఇంకెట్లా అవుతుంది అది ఇంపాక్ట్. సో అందుకోసమే ఈరోజు ఆల్రెడీ మనకి బయట నుంచి వచ్చే కమెంట్స్ వల్ల మన కాన్ఫిడెన్స్ లో అవుతుంది. రెండోది లోపల నుంచి వచ్చే కమెంట్స్ వల్ల. బయట నుంచి వచ్చే కమెంట్స్ అంటే ఏంటి, రిలేటివ్స్, కొంతమంది సర్కిల్, సో అండ్ సో పీపుల్, నీ వల్ల కాదు, నీతోని కాదు. అండ్ ఎప్పుడైతే వీళ్ళు నీ వల్ల కాదు, నీతోని కాదు అని అంటున్నారో మనం ఒక క్వశ్చన్ చేసుకోవాలి, ఎందుకు అంటున్నారు వాళ్ళు అట్లా, ఎందుకు అంటున్నారంటే అది వాళ్ళ వల్ల అవ్వట్లేదని మనకు చెప్తున్నారు. దట్ ఈస్ రియాలిటీ. ఇప్పుడు నీ వల్ల అవుతలేదని అంటే ఆ ప్రపంచంలో ఎవరు చేయలేదు ఆ పని, అందరూ చేశారు కదా. సో అది మనం అర్థం చేసుకోవాలి, అది ఫస్ట్ థింగ్. రెండోది, ఇలాంటి వాళ్ళు ఎప్పుడన్నా నీ వల్ల అవుతలేదు, నీతోని కాతలేదు, లేదనంటే అది వాళ్ళు చేస్తారు, నీతోని పాసిబుల్ కదా అంటారు కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి ఒక మంచి స్టోరీ ఉందన్నమాట. ఒకరోజు 5 ఫ్రాక్స్ ఇట్లా అడవిలోకి వెళ్తుంటే బై మిస్టేక్గా అవి గుంతలో పడిపోయినాయి అనమాట. అందులోకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాయి. ఓకే, 4 గివప్ చేస్తే ఒకటి ఎక్కేసింది ఫైనల్గా, ఎందుకంటే ఆ ఒకటి చోటిదనమాట. అలా మన జీవితంలో కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పెద్దది ఏదైనా సాధించే క్రమంలో చెవులు వినిపించకూడదు కొంతమంది మాటలు. దెన్ విల్ ప్రోగ్రెస్. వెరీ వెల్ సెడ్. ఈ థియరీ లా ఆఫ్ అఫర్మేషన్స్ లేకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఒక థియరీ విన్నాను యూట్యూబ్లోనే. ఐ థింక్ దానికి చాలా మిలియన్ వ్యూస్ వచ్చాయి. బట్ ఇది ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు అని నాకు అనిపించింది. దాని రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. సో దేర్ ఇస్ ఆల్సో థియరీ కాల్డ్ యాజ్ 369 అంట. ఈ అఫర్మేషన్స్లో లైఫ్లో మీకు బాగా కావాల్సింది అనుకునేది ఫస్ట్ ఏంటో తెలుసుకోవాలి. చాలా కోరికలు ఉండొచ్చు మీకు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 200 పేజీల నిండా కోరికలే ఉన్నాయి, కానీ టాప్ ఫస్ట్ కోరిక ఏంటో మీరు ఐడెంటిఫై చేసుకొని మీ లైఫ్లో ఆ కోరికని పొద్దున పూట అంటే 12 గంటల లోపు ఒక 3 సార్లు రాయాలి, మధ్యాహ్నం పూట ఒక 6 సార్లు రాయాలి, రాత్రి పూట అంటే 9 ఆ టైంకి 9 సార్లు రాయాలి. సో 369 అఫర్మేషన్స్ రాయడం వల్ల అది ఏంటి, మనం సాధించేసాము అని విజువల్ చేసుకుంటూ రాయడం వల్ల 21 డేస్ ఇలా చేస్తే మీరు అనుకున్నది జరుగుతుంది అని అన్నారు. కానీ ప్రాక్టికల్గా 3 సార్లు 9 సార్లు 6 సార్లు రాస్తామేమో కానీ 9 సార్లు రాసేసరికి ఎక్కడొక్కడ డైల్యూట్ అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేయండి. అట్లా మీరు రాసుకుంటే వెళ్ళండి. నేచర్ విల్ అండర్స్టాండ్, యూనివర్స్ విల్ గివ్ వాట్ యూ వాంట్ అని చెప్పి ఒక థియరీ ఉంది. ఇది తప్పా కాదా అన్నది నేను అడగట్లేదు. సపోజ్ నేనే ఉన్నా 9 సార్లు రాసే దగ్గర బ్రేక్ పడుతుంది నాకు, దీనికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ఉందా, ఆర్ దీన్ని మీరు ఎలా చూస్తారు? అట్రాక్షన్ చాలా మంది మాట్లాడుతుంటారు జనరల్గా, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, అఫర్మేషన్స్ ఇవన్నీ. కానీ ఇవన్నిటికన్నా నేను ఇంకోటి దీనికి మించింది ఒకటి నమ్ముతాను నేను, అది ఉంటేనే ఇవన్నీ పాసిబుల్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా నేను బిలీవ్ చేసేది లా ఆఫ్ యాక్షన్. ఓకే, ఎంతసేపు ఇక్కడ కూర్చొని అయిపోతుంది సక్సెస్ఫుల్ అని అంటే మిరాకిల్ జీవితాల్లో కావు, మిరాకిల్ చేయాలి. సో ఐ బిలీవ్ ఇన్ లా ఆఫ్ యాక్షన్. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో కొంతమంది యూట్యూబ్లో చేసేసి లా ఆఫ్ అట్రాక్షన్, గోల్స్ పెట్టుకోండి, అఫర్మేషన్స్ ఇచ్చుకోండి, ఇప్పుడు 3-2, ఇంకా కొంతమంది 5:2, ఇక వెళ్తూనే ఉంటాయి ఇవి. సో ఇవి ఎన్ని వెళ్ళినా, ఎంతమంది ఏది తీసుకొచ్చినా కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం యాక్చువల్లోకి తీసుకురాకపోతే ఇవన్నీ కూడా వేస్టే. ఓకే, సో నా దృష్టిలో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ యాక్షన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్కి. లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్కి మీరు పెట్టుకున్నా కూడా లా ఆఫ్ యాక్షన్లోకి అనేది తీసుకురండి. సో లా ఆఫ్ యాక్షన్కి తీసుకురావడానికి కూడా నేను కొన్ని
ఏర్పరచుకున్నాను. సో వీటి ద్వారానే ఈరోజు సంవేర్ సమూహం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నాకు పనిచేస్తుంది. ఓకే, సో అది కనుక ఏర్పరచుకోకపోతే నేను కూడా యావరేజ్ పీపుల్లోనే ఉండిపోతుండే. అంటే ఎంతసేపు ఈ గోల్స్ ఇవన్నీ కూడా పెట్టేసుకొని విజువలైజేషన్ చేసి అఫర్మేషన్స్ చేసేసి దాని తర్వాత అరే ఒక స్టేజ్ వస్తే ఇవన్నీ వర్కౌట్ కావులే అని చెప్పేసి నేను జనరల్ స్టేట్మెంట్ ఇచ్చేసి నా లైఫ్ని గివ్ అప్ చేసి నేను నార్మల్ పీపుల్లో ఉంటుండే. ఎవరైనా నాకు వచ్చి చెప్పినా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నా దగ్గర మాట్లాడకవని, ఎందుకు అవన్నీ వర్కౌట్ కావు అని చెప్పి నేను స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఎవరైతే రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయరో వాళ్ళు జనరల్ స్టేట్మెంటే ఇస్తారు కదా. సో నేను కూడా ఇస్తాను. బట్ నేను అనలైజ్ చేశానమాట. అరే నేను జనాలకు చెప్తున్నాను, ఎక్కడనో ఒక దగ్గర వాళ్ళు గివప్ చేస్తున్నారు అండ్ ఎక్కడనో ఒక దగ్గర నేను కూడా చెప్పాను కాబట్టి గివప్ చేస్తున్నా. నా ఇది యాక్చువల్కి తీసుకురావడానికి ఇంకా ఏం చేస్తే మనం యాక్చువల్కి తీసుకురావచ్చని. సో దీనికి నేను 2-3 పెట్టుకున్నాను నన్ను సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని యాక్చువల్కి తీసుకురావడానికి. అది నేను చెప్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మొబైల్ అడిక్షన్. ఓకే, ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అని ఎంత పెట్టుకున్నా, అఫర్మేషన్స్ ఎంత పెట్టుకున్నా కూడా మనిషి అనేది యావరేజ్ మొబైల్ ఏదైతే ఉంది కదా యూజ్ చేసే 6 to 7 hours. ఓకే, మనం డైలీ 6 to 7 hours అనేది నిద్రపోతే అది ఓవరాల్ లైఫ్ స్టైల్లో 22 years పడుతుంది అనమాట క్యాల్కులేట్ చేస్తే. అలా డైలీ ఫోన్ అవర్ది 6 to 7 hours అనేది ఒక మనిషి యూజ్ చేస్తున్నాడంటే 22 years. అక్కడ 22 years ఏమో పడుకోవడానికి, ఒక 22 years ఏమో ఫోన్ చూడడానికి. అంటే ఆల్మోస్ట్ చూసుకోండి లైఫ్లో సగం వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు మనిషి గోల్ సాధిస్తాడు? రైట్. సో అందుకోసం దీని కంట్రోల్ మనం చేసుకోవాలి ఫస్ట్ థింగ్. అప్పుడే లా ఆఫ్ అట్రాక్షన్ లాంటి కాన్సెప్ట్లు ఎన్నో పనిచేస్తాయి మనకి. సో దానికి నేను ఏం చేస్తానంటే ఈరోజు అందరం కూడా మొబైల్ అడిక్షన్ గురించి మాట్లాడుతున్నాం కానీ దాని వెనుక సైన్స్ మాట్లాడట్లేదు అండ్ దాంట్లో నుంచి నిజంగా ఓవర్కమ్ ఎలా కావాలనేది ఎవరు కూడా చెప్పట్లేదు. జనరల్ స్టేట్మెంట్, నువ్వు గోల్ సాధించాలంటే మొబైల్ని పక్కన పెట్టాలి. ఓకే, కానీ ఎట్లా పక్కన పెట్టాలి అది చెప్పు. డి అడిక్షన్ ఆఫ్ ది మొబైల్ అసలు తెలియట్లేదు కదా. చెప్పిన వాళ్ళు కూడా పక్కన పెట్టారు, పాడ్కాస్ట్లో అయిపోయి మళ్ళీ మొబైల్ చూసుకుంటారు. సో ప్రాక్టికల్ సొల్యూషన్ మనం మాట్లాడుకుందాం. సో దట్ అట్లీస్ట్ ఇది చూసినందుకన్నా కొంతమంది అన్న జీవితం మారితే షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే, సో దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే మొబైల్ అడిక్షన్ తగ్గడానికి నేను టైం స్లాట్స్ అనేది ఏర్పరచుకున్నాను అనమాట. అంటే పొద్దున ఒక 1/2 hour, మధ్యాహ్నం ఒక 1/2 hour, ఈవినింగ్ 1/2 hour, నైట్ 1/2 hour, ఇట్లా టైం స్లాట్స్. రెండోది వచ్చేసి ఏంటంటే మనం ఇట్లా ఫాస్ట్గా అడక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన మొబైల్ ఫోన్లో హోమ్ స్క్రీన్లో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా ముందరనే ఉంటాయి. మొబైల్ ఓపెన్ ఇట్లా అన్లాక్ చేయగానే ముందరనే ఉంటాయి. సో ఇమీడియట్గా క్లిక్ చేస్తాం, కిలోమీటర్ ఉరుకుతాం అనమాట ఇలా. సో ఇంకోటి వాట్సాప్ ఓపెన్ చేసి అందరు స్టేటస్లు చూసుకుంటూ కూర్చుంటాం. స్టేటస్లు చూసుకుంటూ కూర్చున్నంత కాలం మన స్టేటస్ క్రియేట్ కాదు. సో ఎప్పుడైతే స్టేటస్లు చూడడం బంద్ చేసి మన గోల్ పైన ఫోకస్ చేస్తే మన స్టేటస్ ఇంకోరు పెట్టుకుంటారని బిలీవ్ చేస్తాను. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇలా కంటిన్యూగా స్క్రోల్ చేసుకుంటూ పోతుంటే మనకు టైం ఏదో లేదు. అందులో పాజిటివ్ కంటెంట్ ఉంటుంది, నెగిటివ్ కంటెంట్ ఉంటుంది, రైట్? అండ్ లోపల ఏదైతే వేస్తామో అదే బయటకు వస్తుంది. అంటే నెగిటివ్ కంటెంట్ వేస్తే నెగిటివ్ వర్డ్సే వస్తాయి, రైట్? నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో అందుకోసమే ఏ కంటెంట్ చూస్తారని కూడా చాలా ముఖ్యం. ఇలాంటి కంటెంట్ చూస్తే ఆబ్వియస్లీ ఏమొస్తాయి మనకి నెక్స్ట్ టైం పాజిటివ్గా ఆలోచించాలి, జీవితంలో ముంగడికి వెళ్ళాలి అని వస్తాయి. అదే కొంచెం క్రింజీ కంటెంట్, టైంపాస్ కంటెంట్ చూస్తే టైంపాస్ చేయాలని వస్తాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను మొబైల్ ఫోను డెస్క్టాప్ ఓపెన్ చేయగానే ఆ ఐకాన్స్ ఏవైతే ఉంటాయి కదా తీసేస్తా అక్కడ నుంచి. ఓన్లీ ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఏదైతే డైలర్ ఉంటుందో అదే పెడతా నేను. మిగతా అన్ని కూడా ఐకాన్స్ తీసుకెళ్ళి ఎక్కడో లాస్ట్లో అది కూడా ఫోల్డర్లో క్రియేట్ చేసి పెడతా. సో దట్ ఇలా వెళ్ళి ఆ ఫోల్డర్ క్రియేట్ చేసా మైండ్ ఏమనిపిస్తే అంత సీన్ లేదు పని చేసుకో అని చెప్తుంది. సో సెకండ్ టిప్ అది. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ యాప్స్ అనమాట. దాంట్లో ప్రతి యాప్ ఇట్లా మనం ఓపెన్ చేయగానే డిఫాల్ట్గా టైమర్ రన్ అవుతుంటుంది అనమాట. సో అది ఎంత యాప్ యూజ్ చేస్తున్నామని తెలిసిపోతుంది. కొంతమందికి ఈరోజు ఎందుకు గంటలు యూజ్ చేస్తున్నారంటే వాళ్ళకి తెలియట్లేదు. సో ఈ టైమర్ ఏం చేస్తుంటుంది ఓహో ఇంతసేపు యూజ్. ఇంకోటి బ్యూటీ ఏంటంటే టైమర్ 30 minutes అయిపోగానే గ్రీన్ నుంచి రెడ్ అవుతుంది అనమాట. అంటే ఇది మోర్ దెన్ 30 minutes యూజ్ చేస్తామని. ఇంకోటి కూడా దీంట్లో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే మొబైల్ మొత్తం డే అంతా కూడా 2 hours యూజ్ చేయాలని చెప్పేసి నేను అందులో టైమర్ సెట్ చేసుకోవచ్చు. యాప్లో సెట్ యువర్ అవర్. ఓకే, యువర్ అవర్. సో అది ఏ యాప్ ని మనం యూజ్ చేసినా ఎంతసేపు వాడామో చెప్తుంది. అండ్ అలానే దీంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే మనం గోల్ పెట్టుకోవచ్చు 2 hours అని. ఓవరాల్గా అన్ని యాప్స్ని కలుపుకొని 2 hours అయిపోగానే మొబైల్ ఫోన్ లాక్ అవుతుంది. అండ్ ఇంకోటి కూడా ఉంది బ్యూటీ, స్పెషల్లీ పేరెంట్స్కి యూస్ఫుల్ ఎలా అవుతుంది అంటే పిల్లలు ఉంటారు కదా. సో ఈ యాప్లో వెళ్ళి యావరేజ్ స్క్రీన్ టైం అనేది డైలీ యావరేజ్ ఎంత యూజ్ చేస్తారని చూడొచ్చు మనము. అలా చూస్తే లాస్ట్ 1 week యావరేజ్ ఉంటుంది అనమాట, డైలీ ఎన్ని అవర్స్ అని. సో ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలిసిపోతుంది పిల్లలు డైలీ యావరేజ్ ఎంత యూజ్ చేస్తారని. రెండోది కూడా తెలుస్తుంది అనమాట. డైలీ యావరేజ్ 6 hours అనుకోండి, ఆ 6 hours కూడా ఏ యాప్ ఎక్కువ చూసారు అండ్ రెండోది ఏ టైంలో ఎక్కువ చూసారు అది కూడా. అంటే దీనివల్ల ఏమవుతుంది పేరెంట్స్ కూడా దే కెన్ కంట్రోల్ దేర్ చిల్డ్రన్స్, రైట్? సో అలా కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకు కూడా సెల్ఫ్ కంట్రోల్ కావాలి. ఈరోజు ఎంతసేపు ఇలాంటి వీడియోస్ చూడడం సెల్ఫ్ కంట్రోల్ కాదు.
దేర్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్ ఇఫ్ యూ ఫాలో దట్ లా ఆఫ్ యాక్షన్. ఓకే. సో ఇది ఒకటి గోల్ కూడా పెట్టుకుంటా 2 hours లాక్ అనేది అయిపోతుంది. సో ఇది ఆండ్రాయిడ్కి ఉంది ప్రస్తుతానికి. ఐఫోన్లో డిఫాల్ట్ టైం అనేది మనకు చూపిస్తుంటుంది ఎంత అని, స్క్రీన్ టైం ఓపెన్ చేస్తే చూపిస్తుంది అనమాట. కానీ యాప్లో ఎంత యాప్ వాడామన్నది చూపించదు ఐఫోన్లో మన స్క్రీన్ టైంలోకి వెళ్తే తెలుస్తుంది. ఓకే. సో ఇలాంటి చిన్న చిన్న కంట్రోల్స్ చేసుకోవడం ద్వారా మనకి ఏమైతే టైం వేస్ట్ కాదు, లా ఆఫ్ యాక్షన్ పైన మనం ఫోకస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే డిసిప్లిన్ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. ఎందుకంటే చాలా మందికి అన్నీ అనుకుంటారు కానీ డిసిప్లిన్గా ఎండ్ ఆఫ్ ద డే ఉంటారు. న్యూ ఇయర్ వచ్చిన దానికి చాలు ఈ ఇయర్ నేను ఈ రెజల్యూషన్స్ అసలు మామూలుగా లేదనుకుంటుందని తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతాం. ఎందుకు అని అంటే ఒక జవాబుదారీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా డిసిప్లిన్ ఉంటుంది. అంటే వీ షుడ్ ఆన్సరబుల్ టు సమ్వన్. సో ఈరోజు మనకు ఎవరో ఆన్సరబుల్గా ఉన్నాం కాబట్టి మనం ఏం చేస్తాం, లైట్ తీసుకుంటాం. ఇప్పుడు సమ్వన్ క్వశ్చన్ యూ రేపు మార్నింగ్ జాగింగ్ చేయాలి అని అంటాం, ఓకే చేస్తా అంటారు. చేయలేదంటే మీకు క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది, అరే నెక్స్ట్ డే మళ్ళీ క్వశ్చన్ చేస్తారని చేస్తారు. అట్లా జవాబుదారీ అనేది ఉండాలి, అకౌంటబుల్ పార్ట్నర్ ఆర్ అకౌంటబుల్ కోచ్ అనేది ఉండాలన్నమాట. సో అప్పుడు వాళ్ళ కోసమన్నా మనం చేస్తుంటాం. అట్లా దొరుకుతారంటే దొరికించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెత్తే దేవుడే దొరుకుతారు, ఇట్లాంటి వాళ్ళు దొరకరంటే దొరుకుతారు. ఓకే. సో రెండోది వచ్చేసి ఏంటి అని అంటే చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ ట్రాకర్. నేను ఒక హ్యాబిట్ ట్రాకర్ క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో హ్యాబిట్ ట్రాకర్ ఏంటంటే ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను డైలీ లైఫ్లో ఒక 5 tasks చేయాలని మ్యాండేట్గా ఫిక్స్ అవుతాను అనమాట. ఒకటి ఎర్లీ మార్నింగ్ లేవడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఇని 5 liters ఆర్ 4 liters డ్రింక్ చేయడం, 7,000 steps వాక్ చేయడం, 1 hour డైలీ ఫర్ లర్నింగ్, ఇంకొకటి వచ్చేసి బయట ఫుడ్ తినకపోవడం. ఓకే. సో ఇలా ఒక 5 habits నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మన హ్యాబిట్సే మన క్యారెక్టర్ గోల్కి రీచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఈరోజు చాలా అనుకుంటాం బట్ సెల్ఫ్ డిసిప్లిన్లో ఉండకపోవడం ద్వారా, హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండకపోవడం ద్వారా మన గోల్కి డిస్ట్రాక్ట్ అవుతుంది. సో అందుకోసం ఈ హ్యాబిట్ ట్రాకర్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఇంట్లో ఒక చార్ట్ క్రియేట్ చేసుకొని డేట్స్ వేసేసి 5 హ్యాబిట్స్ రాసేసి గ్రీన్ కలర్ బ్లూ కలర్ స్కెచ్లు పెట్టుకున్నాను అనమాట. రెడ్ కలర్ బ్లూ కలర్ చేస్తే టిక్ మార్క్ ఆ పర్టికులర్ డే, చేయకపోతే రాంగ్ టిక్ మార్క్. అండ్ అది కూడా పెద్దగా డ్రా చేసుకొని ఇంట్లో అందరికీ దృష్టిలో కనిపించేటట్టు అతికించుకున్నాను నేను. సో దట్ రేపటి రోజున ఎవరైనా వచ్చినా కూడా చూస్తారు ఎప్పుడు నేను చేశానా చేయలేదా. ఇప్పుడు మనం ఏం చేస్తాం, హ్యాబిట్ ట్రాకర్ పెట్టుకోకుండా మనసులో అనుకుంటాం అండ్ ఎండ్ ఆఫ్ ద డే అది రియాలిటీలోకి మనం చేయం. ఎందుకంటే ఎవరికి మనం ఆన్సరబుల్ లేదు కదా, ఎవరు చూడరు కదా. సో ఇక్కడైతే వైఫ్ చూస్తుంది, పిల్లలు చూస్తారు, ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారని చెప్పి చేస్తాం. రెండోది మనకు కూడా ట్రాకింగ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు అన్ని టాస్క్లు అవుతుందని నేను చెప్పాను. నేను సమ్ టైమ్స్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, ఒక్కొక్కటి 2 తెలుస్తుంది. అట్లీస్ట్ నేను ట్రైన్ పట్టాల మీద నేను ఎంత ఎలిజిబుల్ గా ఉన్నా నా గోల్ రీచ్ అవ్వడానికి అన్నదన్న అట్లీస్ట్ 2-3 సార్లు రెడీ చూసినా కూడా నా మైండ్ ఏమనిపిస్తుంది, వచ్చేసారైనా కొంచెం బ్లూ చేయగదా అన్ని అని చెప్పేసి చెప్తుంది. సో అట్లీస్ట్ నేను గోల్ పైన ఫోకస్డ్గా ఉన్నాను, హ్యాబిట్స్ పైన డిసిప్లిన్గా ఉన్నాను. సో ఇవన్నీ ఏర్పరచుకున్నాను కాబట్టి ఈరోజు సంవేశం లైఫ్ ట్రాక్లో అనేది వెళ్తుంది. మేము కూడా మీలాగా మొత్తం అన్ని బ్లూ టిక్ల్లోకి రావడానికి ట్రై చేస్తాం ఇవాళ నుంచి మీరు చెప్పిన ఇన్పుట్స్ మోస్ట్లీ. సో ది పవర్ ఆఫ్ అఫర్మేషన్స్ తెలుసుకున్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్, బట్ దానికన్నా సూపర్ గ్రేట్ ఇస్ లా ఆఫ్ యాక్టింగ్, లా ఆఫ్ యాక్షన్. అండ్ డిసిప్లిన్ ఇస్ ఈక్వల్ టు ట్రాన్స్ఫర్మేషన్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సిచ్యువేషన్ ప్లస్ రెస్పాన్స్ ఇస్ ఈక్వల్ టు రిజల్ట్. సో విత్ ఆల్ దిస్ పాజిటివ్ ఇన్పుట్స్ ఇన్ మైండ్, థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఇంకాస్త డీటెయిల్గా ఇంకొక సబ్జెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందర ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా స్క్రీన్ టైం ఎంత ఇస్తున్నారు అన్నది నోట్ చేసుకోండి. అండ్ అదే స్పిరిట్తో నెక్స్ట్ వీడియోలో ఎంతమంది ఇప్పుడు లా ఆఫ్ యాక్షన్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కమెంట్ బాక్స్లో యాక్షన్ అని చెప్పి టైప్ చేయండి. సూపర్, వండర్ఫుల్, ఆసమ్. థ్యాంక్ యూ సో మచ్ వేణు గారు. ప్లెజర్ టాకింగ్ టు యూ. ప్లెజర్.